ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక టూరిస్ట్ బస్సు బోల్తా పడి 12 మంది పర్యాటకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన హంగేరీలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. సెర్బియా నుంచి పోలాండ్ వెళ్తున్న ఈ టూరిస్ట్ బస్సు బుడాపెస్ట్కు తూర్పున ఉన్న మెజాకెరిట్స్ సమీపంలోనే హైవేపై ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. నేరుగా వెళ్లే రోడ్డుపై బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న కాలువ గోతులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. బస్సు డ్రైవరు నిద్ర మత్తులోకి జారటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది బస్సు అద్దాలు పగలగొట్టి లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటికి తీశారు. 11 మంది సంఘటనా స్థలంలోనే మరణించగా మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మరో 37 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై తాజాగా హంగేరీ ప్రధాని పీటర్ మాంగ్యార్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.